లాస్ట్ ఇయర్ నుంచి మన ఛానల్లో చాలా ఫేమస్ అయింది ఏంటంటే డైలీ కూడా అండి. కాకపోతే ఒక 2-3 మంత్స్ నుంచి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లోనే ఉంది. తయారు చేయడానికి నాకు టైం కుదరక నేను చేయలేదన్నమాట. కానీ ఇప్పుడు వరలక్ష్మి పూజా కిట్ లో లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను. ఈ ఇయర్ కూడా మన వరలక్ష్మి పూజా కిట్ లో తప్పకుండా ఉండేది ఏంటంటే దైవాకర్షణ పసుపు, అలాగే గోరోజుమని పెట్టడం. ఇప్పుడు ఆ వేసి కూడా నేను తయారు చేస్తాను. ఏం కలుపుతాను ఏంటి అనేది చేస్తాను. ఎలా చేస్తాను చూపిస్తాను. అందరికీ నమస్కారం అండి. బ్యాక్ టు అది ఇలా రోజు మరి రోజు మన శ్రీకాకుళం పిల్లలుగా రకాల సామాగ్రి ఏమైనా కావాలి అవసరం అనుకుంటే ట్రైనింగ్ నెంబర్ వాట్సాప్ చేయండి. లేదు అంటే వెబ్సైట్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. మన ఛానల్లో వరలక్ష్మితో పూజా కిట్ కూడా అవైలబుల్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చెక్ చేసి పసుపు అండి, మనం ఆడించిన పసుపు అనమాట. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయలేదండి. ఈ పసుపులో ఓన్లీ పసుపు కొమ్ములు, అలాగే పసుపు చిన్న పసుపు కొమ్ము అనేది సరిగ్గా నలగలేదు అనుకుంటా, అది అనేది వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ పసుపుని ఇప్పుడు నేను గ్లౌజెస్ చూపిస్తాను చూడండి ఎంత ఎల్లోగా ఉందో. మంచి ఛాయ్ ఉంటుందండి. పసుపుని మీరు కూరల్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, అలాగే రాసుకోవడానికి పూజలు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇందులో వచ్చేసి మనం పచ్చకర్పూరం, జవాదు, కుంకుమ పువ్వు, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తానండి. యాడ్ చేసి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మిక్సీ చేస్తాను. అలాగే సోప్ జీలకర్ర కూడా. ఇప్పుడు ఇందులో ఏ పౌడర్ కలుపుతాను చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి ఇందులో నేను లవంగాలు, యాలకులు, సోంపు జీలకర్ర, దశాంగం, జవ్వాదు, కుంకుమ పొడి, చందనం పొడి మొత్తం ఇవన్నీ కలిపిందండి ఇది. అలాగే పచ్చకర్పూరం అండి. ఇవన్నీ నేను మిక్సీ చేసి పౌడర్ చేసి దాన్ని మళ్ళీ జల్లించుకున్నాను అనమాట. ఈ పౌడర్ ని మీరు ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ పసుపులో కలిపేస్తున్నాను. ఇంతకు ముందు యాలకుల రేట్ అనేది చాలా తక్కువగా ఉండేదండి. కానీ ఇప్పుడు మాత్రం యాలకుల రేటు ఆకాశాన్ని అంటుతుందండి. చాలా కాస్ట్లీ అయిపోయి యాలకులు మాత్రం. కానీ దీనికి ఎంత వేయాలో అంత వేస్తేనే ఇది స్మెల్ అనేది బాగుంటుందండి. ఇందులో మనం వాడే ఈ పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ద్రవ్యాలండి. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, జవ్వాదు, అలాగే పొడి, కుంకుమ పువ్వు, అలాగే పసుపు. ఇది ప్యూర్ పసుపు అవడం వల్ల మీరు చేసే పూజ అనేది మరింత ఫలితాన్ని ఇస్తుందండి. మనం ఎప్పుడు కూడా ప్యూర్ అన్ని మనం ప్యూర్ పెట్టలేము. కనీసం మన అందుబాటులో ఉన్న పసుపు కుంకుమైనా మనం ప్యూర్ గా పెట్టుకొని ఆడించుకొని వాడుకుంటే పూజ అనేది ఇంకా బాగుంటుందండి. దీంతో మీరు పసుపు గణపతిని చేసుకోవచ్చు, అలాగే గడపలకి రాసుకోవచ్చు, దేవుడి ఫోటోలకు బొట్ల కింద పెట్టుకోవచ్చు. ఇదైతే రాసుకోవడానికి పనికిరాదండి. ఎందుకంటే ఇందులో ఇది దైవిక పొడి కదా. ఇందులో మనం పచ్చకర్పూరం అది వేసాం కాబట్టి రాసుకున్నప్పుడు మంట వస్తుంది అనమాట. అందుకని ఇదైతే మాత్రం ఓన్లీ బొట్లు పెట్టడానికి, అలాగే గడపలకు రాసుకోవడానికి, అలాగే కలసంలో మీరు ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం కలసం పెట్టారు కదా, అందులో ఈ దైవిక పొడి అనేది ఏ వస్తువులో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి వేసినా కూడా మీకు సరిపోతుందండి. ఇది కలుపుతుంటేనే ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత సువాసన వస్తుందండి. ఇందులో మీరు మా నార్మల్ వాటర్ తో కాకుండా రోజు వాటర్ తో మిక్స్ చేసి బొట్లు పెట్టండి, ఇంకా బాగుంటుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసేసాం కదా, ఇది ఒక బకెట్ లోకి అనేది వేసేస్తున్నాను. స్మెల్ పోకుండా ఉంటుంది. అలాగే తర్వాత ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి గోరోజున ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సరేనండి, ఇప్పుడు గోరోజున కుంకుమకి ఏమేమి వస్తువులు మిక్స్ చేస్తానని చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మనం ప్యూర్ గా ఆడించుకున్న కుంకుమ రాళ్ళు, అలాగే పసుపు కొమ్ములు మాత్రమేనండి. ఈ కుంకుమ చూడండి ఎంత మంచి కలరింగ్, చాలా బాగుంది కదా. ఈ కుంకుమలోకి ఇప్పుడు నేను ఇవి మిక్సీ చేసి వేస్తానండి. ఇది వచ్చేసి పచ్చకర్పూరం, గోరోజునం, కస్తూరి,
కుంకుమ పువ్వు, చందనం, అలాగే కొంచెం కుందన కుంకుమ వేసాను, ఆడడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు మిక్సీ చేసి తీసుకొస్తాను. పూజ పర్పస్ కోసమే మిక్సీ కూడా తీస్తున్నాను. ఇంటి దగ్గర మనం చట్నీలు అవి చేస్తుంటాం కదండి, అందుకని దీనికి సపరేట్ గా అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఇందులోకి మిక్స్ చేశారు. ఈ గోరోజనం కుంకుమని మీరు దేవ ఫోటోలకు బొట్లు పెట్టుకోవడానికి, అమ్మవారికి అభిషేకం చేయడానికి, అలాగే గడపలకు బొట్లు పెట్టుకోవడానికి, అర్చన చేసిన కుంకుమని మనం ధరించవచ్చండి. చాలా మంచి మనం పెట్టుకోగానే మనకు తెలియని ఒక దైవికమైన ఫీల్ అయితే కలుగుతుంది. ఈ గోరోజనం కుంకుమని అలాగే దైవిక పసుపుని ఎవరికైనా కావాలంటే, దైవాకర్షణ పసుపు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అష్టలక్ష్మి కాయిన్ బ్యాక్ సైడ్ ఇలా యంత్రం ఉంటుందండి, అలాగే ఒక రాగి కాయిన్. ఇవి ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇవి ఏం చేయాలి, అవి చేయాలని అడుగుతున్నారు. వారాహిదేవి పూజ కిట్ కూడా అలాగే అడుగుతున్నారు అనమాట. అవి నేను షార్ట్స్ పెట్టేశాను. ఇప్పుడు కూడా నేను 4 ధూప్ కప్స్ దీంట్లో గోరోజనం కుంకుమ, దైవాకర్షణ పసుపు, ఇక 11 పసుపు కొమ్ములు. 11 అది లెక్క, 9, 11 అలా లెక్కగా అమ్మవారికి పెడతారు. ఇక జాజు, అలాగే మీకు ఇక్కడ వచ్చేసి నాము పౌడర్. మన దగ్గర రంగోలీ పౌడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, రంగోలీ స్టెన్సిల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఇందులో జాజు పౌడర్, నాము పౌడర్ అనేది పెట్టాను. అలాగే వచ్చేసి వక్కలండి, 2 ప్యాకెట్స్ వక్కలు అయితే పెడుతున్నానండి, మీకు యూజ్ అవుతుంది కదా అందుకని. అలాగే జవాదు పౌడర్, ఇక గోదర్బార్ అగరబత్తి. అయితే ఇవే స్టాక్ ఉన్నంత వరకు ఇవి ఇస్తానండి, లేదు అంటే ఇంకొక బ్రాండ్ అనేది మారుస్తాను. ఏదైనా సరే మంచి స్మెల్ ఉన్నవే తప్పితే మీకు లేనివైతే నేను ఇవ్వనండి, అన్ని మంచి స్మెల్ ఉన్నవే. ఆ తర్వాత ఇది వచ్చేసి వస్త్రమాల అండి, అమ్మవారికి వేయడానికి వస్త్రమాల. వారాహిదేవి పూజ కిట్లో అయితే ఫోటో నేను యాడ్ చేశాను. ఇందులో నేను లక్ష్మీదేవి ఫోటో యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, అందుకని నేను లక్ష్మీదేవి ఫోటో అయితే యాడ్ చేయట్లేదు. అలాగే 6 సెట్ అండి ఇవి, పసుపు కుంకుమ సెట్ అన్నమాట, తాంబూలంలో ఇచ్చుకోవడానికి. అలాగే ఇంకా మీకు ఏం కావాలన్నా కూడా నాకు మెసేజ్ అనేది పెట్టండి. మళ్ళీ ఇంకా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.